ప్రకటించారు, అందజేశారు పెద్ద దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు అందరూ కూడా. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి పాకిస్తాన్ మూవ్ ఎలా ఉండబోతోంది అండ్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో లేని కోణం ఒక్కసారిగా దాదాపు ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఈ లేని కోణాన్ని టెర్రరిస్టులు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. ఈ క్రమంలో అసలు తర్వాత జరగబోయే సంఘటనలు, దీనికి సంబంధించిన ఇన్పుట్స్, అసలు ఆల్రెడీ ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇన్పుట్స్ ఏమన్నా ఐబీకి ముందరే ఉన్నాయా? వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. నమస్కారం సురేష్ కోచాటిల్ గారు. నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్పుట్స్ ఏమన్నా ముందరే మనకు ఉన్నాయా? అట్లేం ఉండదండి. ఇది ఉగ్రవాదులు ఎప్పుడు చెప్పి రారు, వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇప్పుడు రారు. వాళ్ళు వాళ్ళ సర్ప్రైజ్ ఎలిమెంట్ వాళ్ళకి యాక్టివ్ అడ్వాంటేజ్ అన్నమాట. కానీ మన తరఫు నుంచి కొన్ని తప్పులు జరిగినా లేదని చెప్పలేము. ఒకటి, పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఆర్మీ కాదు. చాలామంది వాళ్ళ పొద్దున్న డిబేట్లు చూశాను మన తెలుగు ఛానల్స్లో, ఆర్మీ వాళ్ళు ఎందుకు లేరు అని. ఆర్మీ వాళ్ళు పోలీసు వాళ్ళు పని చేయరు. వాళ్ళ పని బార్డర్ దగ్గర ఉంటుంది, వాళ్ళ పని ఆ స్పెషల్ ఆపరేషన్స్లో ఉంటుంది. టెర్రరిస్ట్ని ఒక కార్నర్లో ఒక చోటు తీసుకెళ్ళి వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేయడం వాళ్ళ పని. కానీ లోకల్ లా అండ్ ఆర్డర్ చూసుకొని పోలీస్ వాళ్ళ పని అది చేయలేదు. డెఫినెట్గా 2000 మంది 3000 మంది ఈ మన టూరిస్టులు ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? అది ప్రాబ్లం అనమాట. జమ్మూ కాశ్మీర్ పోలీస్కి ఎప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది మనకి. ఒకటి, వాళ్ళకి సరే వాళ్ళ దాంట్లో చాలామంది చనిపోయారు, వాళ్ళు కూడా ఉగ్రవాదులను కొట్లాడుతున్నారు, చనిపోయారు ఉన్నారు. కానీ జరిగింది ఏంటంటే బేసిక్లీ ఈ సాఫ్ట్ టార్గెట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. వీళ్ళ దగ్గర ఏం లేదు, తుపాకీ లేదు, ఏం లేదు, ఈ టూరిస్ట్ దగ్గర ఏముంటుంది. సెకండ్, వీళ్ళని మతం చూసుకొని కొట్టారు. మనం ఎప్పుడు అంటాం కదా ఉగ్రవాదానికి మతం లేదు అంటాం, కానీ ఉంది. అది చాలా క్లియర్. అది ఐసిస్ నుంచి, లష్కరే తోయిబా నుంచి, జైషే మొహమ్మద్ నుంచి. ఇప్పుడు ఏమైనా అంటే వీళ్ళు అంటారు బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్ అంటారు మన వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్. బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్ ఇంకా దేశంలో వెళ్ళి ఎవరైనా కొట్టారా? లేదు కదా. సరే ఇక్కడ ఏదో గొడవలు జరిగినాయి, అది లోకల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్ళి ఉగ్రవాదం పని చేశారా? సో వీరు మీ ఇస్లాంని డిఫెండ్ చేసుకోవడానికి వీళ్ళు చేసే పని ఇది. టెర్రర్ హ్యాస్ నో రిలీజన్ అండి. మళ్ళీ ఎందుకు కొట్టారండి 28 మందిని? అడిగి మరీ చంపారు కదా, అడిగి చెప్పారు. అండ్ మనం కొంచెం మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ ప్యాంట్లు